శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మనం ఇవాళ మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించుకుంటూ ఎవరెవరైతే ప్రశ్నలు అడుగుతారో వారు అడిగినటువంటి ప్రశ్నల్ని, వారికి ఉన్నటువంటి సమస్యలకి సమాధానం చెప్పడం జరుగుతుంది. మీరు నైరుతి మూలలో డబ్బులు పెట్టకూడదు అన్నారు కదా, అది మొత్తం ఇంటి నైరుతి మూలక లేక ఈచ్ రూమ్కి వర్తిస్తుందా? ఈ విషయం గురించి నేను ఇప్పుడు 1000 సార్లు చెప్పాను, చాలా వీడియోల్లో చెప్పాను. కానీ ఎన్నిసార్లు చెప్పినా జనాలు పాపం వాళ్ళకి ఎలా అర్థం అవుతుందంటే, కొంతమందికి అంటే మీకు కాదండి, నేను డబ్బులు పెట్టకండి దక్షిణం వైపు, పొరపాటు మీకు టిల్ట్ అయితే దక్షిణ నైరుతిలోకి వెళ్ళిపోతే డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కాబట్టి అక్కడ ప్రమాదం ఉంది, కాబట్టి టిల్ట్ అయితే ప్రమాదం ఉంది కాబట్టి మీకు తెలియదు కాబట్టి ఉత్తరం మధ్యలో పెట్టుకుని డబ్బులు అని చెప్పారు. అందరూ ఏం చేస్తున్నారంటే, డబ్బులు అంటే బీరువాతో వాళ్ళ ఇమాజినేషన్లో బీరువా కనిపిస్తుంది. డబ్బులు అంటే డబ్బులు కనిపించట్లే, మనీ అనే పదం కనిపించట్లే. బీరువాని తీసుకెళ్ళి నార్తలో బీరువాలో పెడతామండి బరువు అంటున్నారు, అది బీరువాలు తీసుకెళ్ళి నార్తలో పెట్టేమన్నారు కదండి అని మాట్లాడుతున్నారు. కాబట్టి నా మాట విని ఓన్లీ మనీ మొత్తం ఇంటికి అండి, ఏ రూమ్ కారు నార్త్ కాదు, మొత్తం ఇంటికి ఉత్తరం భాగంలో ఒక చిన్న లాకర్లా తయారు చేసుకొని అందులో పెట్టండి, బీరువా పెట్టకండి. నాకు తెలిసి ఇప్పుడు మొత్తం క్లియర్ అయి ఉంటుంది, అయినా సరే ఇంకా వస్తాయి నాకు ప్రశ్నలు నాకు తెలిసి. సో మీకు ఇది అర్థమైతే నేను సంతోషిస్తాను. నెక్స్ట్ మల్లికార్జున, మై నేమ్ మల్లికార్జున సార్, గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నా వస్తుందా రాదా సార్? ఇది జన్మజాతకంలో, మీ జన్మజాతకంలో ఏంటంటే ధనము గవర్నమెంట్ ధనయోగం అయి ఉంటుంది, అంటే ప్రభుత్వ ధనయోగము ఉంటాయి జాత చక్రంలో. అది రవిచంద్రుల ద్వారా ఏర్పడతాయి. కాబట్టి రవిచంద్రుల ద్వారా మీకు గనక ధనయోగాలు ఏర్పడితే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. దశలు కలిసి రావాలి. మరలా నిర్ధన యోగాలు ఎక్కువగా ఉండకూడదు. నిర్ధన యోగాలు ఎక్కువగా ఉంటే గనక చాలా తక్కువ స్టేజ్లో రావడమో లేకపోతే వచ్చినట్టే వచ్చి మిస్ అవ్వడం జరుగుతుంటుంది. అది చెక్ చేసుకోండి. రవిచంద్రులకు గనక ధన సంబంధాలు ఉంటే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. గురువు గారు, జాతకం లేని వారు ఆరోగ్యం కోసం ఏమైనా మంత్రం చెప్పండి గురువుగారు. ఆరోగ్యానికి 2 మంత్రాలండి, అంటే చాలా ఉన్నాయి, అందులో బాగా పనికొచ్చేవి క్రీం అచ్యుతానంత గోవింద ఇదొకటి. మరొకటి ఏమిటంటే లలితా సహస్రనామాల్లో సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యుని వారిని, అగ్రగణ్య అచింత్య రూప, కలికల్మష నాశిని. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకొని చేసుకోవడం ఏంటి సార్? నాకు మ్యాచెస్ వస్తాయి కానీ సెట్ అవ్వడం లేదండి. 3/12/89 3:25 PM సండే. లలితా సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాన్ని నామం చేసుకోండి భక్తిగా. అమ్మవారు మీకు వివాహం జరగడానికి గల గ్రహస్థితిని మీకు అనుకూలంగా అయ్యేలా అమ్మవారు చేస్తుంది. శ్రీలక్ష్మి, ఓం శ్రీమాత్ర శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనే మంత్రాన్ని జపించడం ద్వారా సమస్త కోరికలు నెరవేరుతాయి అన్నారు. సమస్త కోరికలు నెరవేరుతాయని కాదు, ఇక్కడ ఏంటంటే ఉద్యోగ సంబంధించినటువంటివి అన్నారు. మీరు అన్నట్టుగానే రోజు జపిస్తున్నాను, కానీ మా నాన్నగారికి పూజలు జపాలు నచ్చవు. మీ నాన్నగారికి నచ్చకపోతే మీరేం చేస్తారు? మీరు చేసుకోండి. ఇప్పుడు ఒకటండి, మీకు బాగా ఇష్టమైనటువంటి విషయం ఏదో ఉంది, మీ నాన్నగారు నచ్చట్లేదు వదిలేస్తున్నారు, లేదు కదా. మీరు చేసేటువంటిది అసాంఘికరమైనటువంటి పని లేనట్లయితే మీరు చేసేటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి పనులు అన్నప్పుడు నాన్న, అమ్మ, పెద్దలు, మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఏదని చెప్తే ఖచ్చితంగా ఆపేసేయాలి, వినాలి. మీరు చేసేటువంటిది ఏదైతే ఉందో ధర్మ సంబంధమైనటువంటిది, జ్ఞాన సంబంధమైనటువంటిది, భక్తి సంబంధమైనటువంటిది, మీరు బాగుపడేటువంటిది. అమ్మవారి ఆరాధన ఎవరు ఆపమన్నా ఆపాల్సిన అవసరం లేదు. కాబట్టి అతను ఏదో అజ్ఞానంలోనో, అతనికి ఉన్నటువంటి జీవితంలో తగిలినటువంటి దెబ్బల ద్వారానో ఏవో, లేకపోతే అతనికి ఉన్నటువంటి హేతువాద యోగాలు ఉంటాయి, కొన్ని హేతువాద యోగాలు. అందులో ఏంటంటే వాళ్ళు దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మరు, దేవుడు లేడు ఇట్లాంటివి అంటుంటారంటే వాళ్ళకి జాతకంలో ఉన్న యోగాలు అవి, భ్రష్టత్వ యోగాలు కొన్ని ఉంటాయి. అలా ఉన్నప్పుడు పాపం వాళ్ళకి తెలియదు, అంటే వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు. మనకి సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు,
రెండు చేతులు ఎత్తి నమస్కరించాలంటే ఎన్నో పూర్వల జన్మలు ఉండాలట, ఎన్నో పూర్వజన్మల పుణ్యం ఉండాలట. ఎన్నో జన్మల పూర్వ పుణ్యం ఉంటే కానీ మనం చేతులెత్తి నమస్కరించలేము, కేవలం చేతులెత్తి నమస్కరించడానికి. అలాంటిది లలితాసహస్రనామాలు చదవాలన్నా ఎంతో జన్మ పుణ్యం ఉంటే కానీ కుదరదు. అలా కొంతమందికి ఏంటంటే పూర్వజన్మ పుణ్యం పూర్తిగా లేకపోవడం వల్ల భగవంతుడు అనేటువంటి శక్తిని వాళ్ళు విశ్వసించక, భగవంతుడి శక్తి ఉందనే విషయం తెలుసుకోక అజ్ఞానంలో ఉంటారు. దాని గురించి మనం కొప్పటం, విధవడం కాకుండా జాలిపడ్డం చేయాలంతే. జాలిపడి మీ పని మీరు చేసుకోండి, సరిపోతుంది. రాశ్వరశ్మి, మీరు చెప్పింది నిజమే స్వామి. నాకు రాహు మూన్ కలిసి 6th house లో ఉన్నారు. 6th house మకర రాశి అయింది స్వామి. రైట్. అయితే మీరు ఏం చేస్తారంటే దుర్గాదేవి హోమానికి చెందినటువంటి భస్మ ధరించండి. అప్పుడు మీకు ఈ రాహు సంబంధమైనటువంటి దోషం పోతుంది. ఎన్ లక్ష్మి, గురువు గారికి నమస్కారాలు. మా ఇంట్లో ఆగ్నేయంలో బాత్రూమ్ మరియు సెప్టిక్ ట్యాంక్ ఉంది, సౌత్ లో కిచెన్ ఉంది, రెమెడీ చెప్పండి గురువు గారు. అబ్బా, ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే ఏమవుతుందంటే అది నిజంగా కనుక మనకి నార్త్ 0 degrees లో తిరిగి ఆగ్నేయం కరెక్ట్ గా పాయింట్ అక్కడ కనుక ఉన్నట్లయితే ధనం నిలబడదు. వివాహాలు చేద్దామంటే వివాహాలు కావు, గుర్తుపెట్టుకోండి. వివాహం అనేటువంటిది ముందుకు వెళ్ళదు, ధనం అనేటువంటిది నిలబడదు. ఇట్లా చాలా ఉంటాయి. ఇలాంటివన్నిటిని కూడా ఇస్తూ ఉంటుంది ఆగ్నేయం అనేటువంటిది. కాబట్టి ఆగ్నేయంలో పొరపాటున కూడా ఉండకూడదు. దానికి రెమెడీ ఏమిటి? ఫస్ట్ అది ఆగ్నేయంలో పడిందా, దక్షిణాగ్నేయంలో పడిందా, దక్షిణంలో పడిందా, మీరు అనుకుంటున్నారు ఆగ్నేయం అని, తిరిగింది అనుకోండి, అది ఆగ్నేయానికి దగ్గరలో అటు ఇటుగా ఉంటూ ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క మెటల్ చెప్పడం జరిగింది. మీకు గనక ఎగ్జాక్ట్లీ 0 degrees ఆగ్నేయం కనుక ఉన్నట్లయితే కాపర్తో ఒక ఇది తయారు చేసుకోండి అక్కడ, కాపర్తో. అప్పుడు చక్కగా ఉంటుంది అది. అంటే ఆ కమోడ్కి చుట్టూ కాపర్ పట్టీ లాంటిది వేయాలి. ఎగ్జాక్ట్లీ ఆగ్నేయం అయితేనే, మళ్ళీ అన్నిటికీ కాదు అది. లేదు ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ అది బ్రాస్ కిందకి మారుతుంటుంది. అట్లా రకరకాలు ఉన్నాయి దాంట్లో. నార్త్లో డబ్బు పెట్టడం కుదరకపోతే ఆల్టర్నేటివ్ ఎక్కడ పెట్టచ్చు? నార్త్లో పెట్టకపోవడం కుదరదని ఎందుకు అనుకుంటున్నారు అనేది ఫస్ట్ నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నార్త్లో కనుక నిజంగానే మీకు కుదరట్లేదు అనుకోండి, ఉదాహరణకి చాలా చిన్నిళ్ళు, నార్త్లో ఒక ద్వారం తప్పితే ఇంకేం లేదు, అసలు అక్కడ గోడ కూడా సరిగా లేదు అనుకుంటే కనుక మీరు అనుకుంటున్నట్లయితే నైరుతికి పశ్చిమానికి మధ్య భాగంలో పెట్టండి. దాన్నే పశ్చిమ నైరుతి అంటారు. ఆ ప్లేస్ లో కూడా మనం నిర్మించుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఏదైనా ఒక చిన్న లాకర్ లాంటిది నిర్మించుకొని అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అక్కడైతే మీరు డైరెక్ట్ బీరువా కూడా పెట్టుకోవచ్చు. అది కూడా సేవింగ్స్ పాయింట్స్ అండ్ డిజైర్స్ పాయింట్స్ గా చెప్పబడింది. కాకపోతే అక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీరు రోజు డబ్బులు తీసి లెక్క పెట్టుకుంటే ఇది ఇంకా పెరగాలనుకుంటున్నారు అనుకోండి, అక్కడ తీసి ఇది ఒక మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఒక చిన్న టిప్ ఇది. మీకు డబ్బులు పెరగాలి, 2 ప్లేసెస్లో పెట్టాలి ఇలాంటప్పుడు. ఎలా అంటే ఉత్తరంలో పెట్టాలి, పశ్చిమ నైరుతిలో కూడా పెట్టాలి. పెట్టి రోజు మనీ తీసుకొని లెక్క పెట్టుకుంటూ, ఇప్పుడు ఒక 10,000 అయ్యాయి నా దగ్గర జమ చేసిన, సేవింగ్స్ పాయింట్ అంటారు దాన్ని. ఒక వారం రోజుల్లో 15 అవ్వాలో 18 అవ్వాలో అనుకుంటూ మీరు పెడుతూ ఉంటే, ఒక పుస్తకం పెట్టి దాని మీద రాసుకొని ఇది ఇంత అయింది, నెక్స్ట్ టార్గెట్ నాకు ఇంత అని చెప్పి రాసి పెట్టుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అది పెంచుతుంది. అది అక్కడ ఒక డిఫరెంట్ ఒక దేవతా స్వరూపం ఉంటుంది. అది మనీని పెంచేటువంటి ఒక చిన్న ఇది ఇస్తూ ఉంటుంది. అది సుగ్రీవం అనేటువంటి దేవతా స్వరూపానికి అటువంటి శక్తి ఉంటుంది. అంటే మీ కోరిక ఏది ఉందో దాన్ని తీర్చేటువంటి స్వభావం దానికి ఉంటుంది. మళ్ళీ ఉత్తరంలోనే పెట్టాలి. ఇది ఒక టెక్నిక్. ఎప్పుడైనా ఒకసారి నేను విడిగా ఒకరోజు వీడియో చేస్తాను, ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను.